శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతి పర్వంలో కూడా మనం 300 అధ్యాయాలు పూర్తి చేసి 301వ అధ్యాయంలోని 28వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 29వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సప్తర్షీంశ్చ బహూన్ జ్ఞాత్వా రాజర్షీంశ్చ పరంతపా సురర్ నీన్మహతశ్చాన్యాన్ బ్రహ్మర్షీన్ సూర్యసన్నిభాన్. కశ్యపాది సప్తఋషులు, రాజర్షులు, దేవర్షులు, మహాత్ములు, సూర్య సమాన తేజస్సు గల బ్రహ్మర్షుల గురించి తెలుసుకోవాలి. ఐశ్వర్యాచ్ఛావితాన్ దృష్ట్వా కాలేన మహతాన్ నృప మహతాం భూత సంఘానాం శ్రుత్వా నాశం చ పార్థివ గతించాప్య శుభాం జ్ఞాత్వా నృపతే పాపకర్మిణాం వైతరణ్యాం చ యద్దుఃఖం పతికీనాం పతితానాం యమక్షయే. ధర్మరాజా, మహత్తర కాల ప్రేరణ వల్ల మానవులు ఐశ్వర్యహీనులు అవుతారు. మహాభూతి సమూహాలు కాలానుసారం నాశనం అవుతాయి. ఇవన్నీ చూసి తెలుసుకోవాలి. పాపాత్ములైన మానవులకు కలిగే నీచగతుల్ని, యమలోకానికి వెళ్ళి వైతరణి నదిలో పడిపోయిన ప్రాణులకు కలిగే దుఃఖాన్ని తెలుసుకోవాలి. యోనీషు చ విచిత్రాసు సంసారాన్ అశుభాంస్తథాం జఠరే చాశుభే వాసం శోణితోదక భాజనే శ్లేష్మమూత్రపురీషే చ తీవ్రగంధ సమన్వితే శుక్రశోణిత సంఘాతే మజ్జాస్నాయు పరిగ్రహే శిరాశత సమాకీర్ణే నవద్వారే పురే శుచౌ విజ్ఞాయ హితమాత్మానాం యోగాంశ వివిధాన్ నృపాం. ప్రాణులు చిత్రాతి విచిత్రమైన జాతుల్లో అపవిత్ర జన్మలను పొందుతాయి. రక్తమూత్రాదులకు పాత్రమైన అపవిత్ర గర్భాశయంలో నివసించాలి. అది మలమూత్రాలతో నిండి ఉంటుంది. అక్కడ తీవ్రమైన దుర్వాసన ఉంటుంది. ఆ దేహం రజోవీర్యాల సముదాయం మాత్రమే. మధ్య స్నాయువులు అందులో ఉంటాయి. దానికి 9 ద్వారాలు ఉంటాయి. అపవిత్రమైన ఆ పురంలో, దేహంలో జీవుడు ఉండాలి. రాజా, ఈ విషయాలన్నీ తెలుసుకొని తనకు మిక్కిలి హితకరమైన ఆత్మను అది ప్రాప్తించడానికి శాస్త్రాలు చెప్పిన అనేక విధమైన యోగ సాధనల్ని తెలుసుకోవాలయ్యా. తామసానాంచ జంతూనాం రమణీయావృతాత్మనాం సాత్వికానంచ జంతూనాం కుత్సితం భరతర్షభ గర్హితం మహతామర్థే సాంఖ్యానాం విదితాత్మనాం.
తత్వజ్ఞానం గల మహాపురుషులు నిందించే మోక్ష విరోధులైన తామస రాజస సాత్విక ప్రాణుల ప్రవర్తనాదులను కూడా తెలుసుకోవాలి. ఉపప్లవాంస్తథా ఘోరాన్ శిశినస్తేజసస్తథా తారాణాం పతనం దృష్ట్వా నక్షత్రాణాం చ పర్యయం ద్వంద్వానాం విప్రయోగం చ విజ్ఞాయ కృపణం నృప. భయంకరమైన ఉల్కాపాతాదులైన ఉపద్రవాల్ని, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, నక్షత్ర పతనం, నక్షత్ర గమనంలో కలిగే తేడాలు, భార్యాభర్తలకు దుఃఖకరమైన ఎడబాటు, ఇంకా ఈ లోకంలో కలిగే అనేక సంఘటనలు విశదంగా తెలుసుకొని తనకు మేలు కలిగే విధంగా ప్రవర్తించాలి. అన్యోన్య భక్షణం దృష్ట్వా భూతానామపి చ శుభం బాల్యే మోహం చ విజ్ఞాయ క్షయం దేహస్య చ శుభం రాగే మోహే చ సంప్రాప్తే కచిత్ సత్వం సమాశ్రితం సహస్రేషు నరః కశ్చిత్ మోక్షబుద్ధిం సమాశ్రిత. లోకంలో చిన్న ప్రాణిని పెద్ద ప్రాణి తినటం అనేది బాధాకరమైన దృశ్యం. దీన్ని గమనించాలి. బాల్యంలో కలిగే అజ్ఞానాన్ని, ముసలితనంలో కలిగే శరీర వినాశనాన్ని తెలుసుకోవాలి. రాగం మోహాల వల్ల కలిగే అనేక దోషాలను గుర్తించాలి. చాలా కొద్ది మాత్రమే సత్వగుణం కలిగి ఉంటారు. వేల కొలది మానవుల్లో ఒక్కరో ఎవరో ఒకరిద్దరు మాత్రమే మోక్షం కలగాలనే ఆలోచనలో ఉంటారు. దుర్లభత్వం చ మోక్షస్య విజ్ఞాయ శృతిపూర్వకం బహుమానమలబ్ధేషు లబ్ధే మధ్యస్థతాం పునః. వేదవాక్కుల్ని వినడం వల్ల ముక్తి ఎంత దుర్లభమో తెలుసుకోవాలి. కావలసిన వస్తువు లభించకపోతే ఆ స్థితిని కూడా ఇష్టప్రకారంగానే స్వీకరించాలి. కోరుకున్నది లభిస్తే ఉబ్బుజబ్బు కాకుండా సున్నితంగా ఉండాలి. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహి చ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.